యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. జాన్స్ గాస్పెల్ 5 యోహాను సువార్త 5వ అధ్యాయం. జీసస్ గోస్ టు దిస్ మ్యాన్ హూ వాస్ ఎట్ ద పూల్ ఆఫ్ బెతెస్దా. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న అతని దగ్గరికి యేసయ్య వెళ్తాడు. హి వాస్ పారాలిటిక్ ఫ్రమ్ 38 ఇయర్స్. 38 సంవత్సరాలుగా పక్షవాయువు కలిగిన వ్యక్తి. అక్కడికి వెళ్లి యేసయ్య ఒక క్వెషన్ అడుగుతాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా? అక్కడ చాలా మంది రోగులున్నారు. దేర్ వర్ సో మెనీ సిక్ పీపుల్. బట్ దేర్ జీసస్ గోస్ అండ్ హి ఆస్క్స్, "డు యూ వాంట్ టు బి వెల్? డు యూ వాంట్ టు బి మేడ్ వెల్?" నువ్వు స్వస్థపడాలని అనుకుంటున్నావా? అంటే అతను చెప్పిన మాట చూడండి. 7th వర్స్. ఆ రోగి, "అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు." నాకు ఎవ్వరూ లేరు. ఆ మాట నన్ను చాలా సార్లు చదువుకున్నాం ఇది. చాలా సార్లు చదువుకుంటాం ఈ ప్యాసేజ్. అవునా కాదా అండి? హౌ మెనీ టైమ్స్ మీరు మెసేజెస్ వినుంటారు మీ చర్చెస్‌లో. సో, నన్ను ప్రత్యేకంగా నాతో మాట్లాడిన మాట. మీలో ఎవరైనా అనుకుంటున్నారా అట్లా? నాకు ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నారా? ఆర్ యూ థింకింగ్ లైక్ థట్? ఐ డోంట్ హావ్ ఎనీవన్ టు హెల్ప్ మీ. కరెక్ట్ టైంకి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అయ్యా! నాకెవరూ లేరు. అయ్యా! ఒంటరిగా ఉన్నానయ్యా! ఎవరూ లేరు. ఒక్కదాన్నే నేను చేయలేనిది. ఒక్కడినే నేను చేయలేను. My dear brothers and sisters, I don't know if there is anyone, who is thinking like this and you have joined the Zoom. I'm telling you today, దేవుడు అంటున్నాడు, భయపడకు, నీకు సహాయము చేయువాడను నేనే. Now come back to Isaiah chapter 41 and 14. 41, 14. Fear not, you worm Jacob, you men of Israel. I am the one who helps you. నీకు సహాయము చేయువాడను నేనే. ఎవ్వరు లేరు అని అనుకుంటున్నారా? హల్లెలూయా! కొంతమందికి చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ, మీకు కరెక్ట్‌గా మీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. మీకు కరెక్ట్‌గా మీ సమస్యను అర్థం చేసుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. కరెక్ట్‌గా మీ కన్నీరు తుడిచే వాళ్ళు ఉండకపోవచ్చు. మేబీ యూ ఆర్ సరౌండెడ్ బై సో మెనీ పీపుల్, బట్ మేబీ యూ ఫీల్ లైక్ యూ ఆర్ ఆల్ అలోన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్ అండ్ యూ మైట్ బి థింకింగ్, "ఐ డోంట్ హావ్ ఎనీవన్ who would understand my situation." But here God says, భయపడకుము, నీకు సహాయము చేయువాడను నేనే. హల్లెలూయా! అయ్యా! నాకెవ్వడు లేరు. నన్ను ఆ నీటిలో ముంచడానికి ఎవరు లేరు. అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, "గెట్ అప్ అండ్ వాక్." నీకు నీళ్ళ దాకా అవసరంలా. స్వస్థపరిచే దేవుడిని నేనే ఉన్నాను. ఐ యామ్ దేర్ టు హెల్ప్ యూ. I'm there to heal you. I'm there to give you that breakthrough. I'm there to help you remove that mountain. ఆ మౌంటైన్‌ని నేను తీసేస్తాను అనలేదండి దేవుడు. బిహోల్డ్ ఐ మేక్ యూ అ థ్రెషింగ్ స్లెడ్జ్. కక్కులు పెట్టబడి పదునైన, క్రొత్తదైన నురిపెడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నేను ఆ మౌంటైన్‌ని తీసేస్తాను అనట్లేదు. నేను ఆ మౌంటైన్‌ని తీసేస్తాను అనట్ల. నిన్ను నియమిస్తున్నాను. యూ హావ్ టు రిమూవ్ దట్ మౌంటైన్. యూ హావ్ టు పౌడర్ దట్ మౌంటైన్. నిన్ను నేనెంత స్ట్రాంగ్‌గా చేస్తున్నానంటే, నీ ముందున్న పర్వతాన్ని పొడిగా చేసి అంత స్ట్రాంగ్‌గా చేస్తున్నాను. పదునైన, పదునైన నురిపెడి మ్రానుగా నిన్ను నియమించుచున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు. వాటిని పొడి చెయ్యుదు. కొండలను పొట్టు వలె చేయుదువు. నీవు వాటిని గాలించగా, గాలి వాటిని కొట్టుకొని పోవును. సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని బట్టి నీవు సంతోషించుదువు. హల్లెలూయా! హల్లెలూయా! నీవు యెహోవాను బట్టి నీవు సంతోషించుదువు. వావ్! థాంక్ గాడ్. సో హియర్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ ఈ పక్షవాయువు కలిగిన వాడు హి వాస్ సో హెల్ప్‌లెస్, హోప్‌లెస్. హెల్ప్‌లెస్‌గున్నాడు, హోప్‌లెస్‌గున్నాడు. 38 ఇయర్స్ నుంచి ఉన్న అతను ఇంకెవరు సహాయం చేస్తారనుకుంటాడండి? మేబీ యూ ఆర్ స్టక్ ఇన్ యూర్ ప్రాబ్లమ్ ఫర్ సో లాంగ్. మేబీ యూ ఆర్ గోయింగ్ త్రూ ఛాలెంజెస్. మేబీ యూ ఆర్ ఒక తర్వాత ఒకటి, ఇంకొకటి అట్లా సమస్యలు ఎదురవుతున్నాయేమో. ఐ వాంట్ యూ చాలామంది కంఫర్టబుల్‌గా ఫీల్ అయిపోతారింక. ఆ సమస్యలో కోపింగ్ మెకానిజం డెవలప్ చేసుకుంటారు. ఆ సమస్యలో ఒక గుడారం వేసుకొని కూర్చోవాలనుకుంటారు. దిస్ ఈస్ ద టైమ్ యూ హావ్ టు లెట్ గో ఆఫ్ దట్ కాంప్లెసెంట్ మైండ్. ఆ కేర్‌లెస్ మైండ్, ఆ కాంప్లెసెంట్ మైండ్‌ని పోగొట్టుకొని, దేవుని సన్నిధిలో లెగిసి, రోషము తెచ్చుకొని, ఈ పర్వతాన్ని నేను జయిస్తాను, ఈ సమస్యను నేను జయిస్తాను అని మనం ఒక తీర్మానం చేసుకుందామా అండి?
ఎందుకంటే మీరు లేని సైతాన్ని, మీరు జయించలేని శోధనను, మీరు జయించలేని పర్వతాన్ని మీ పిల్లలు జయించాల్సొస్తది. వారు కష్టపడాల్సొస్తది. సో, వారికది గిఫ్ట్‌గా ఇవ్వకండి. ఆ జనరేషనల్ కర్సెస్, ఆ సైకలాజికల్ ప్యాటర్న్స్, ఆ పర్వతాలు, ఆ అడ్డుగోడలు డోంట్ గివ్ ఇట్ యాస్ ఎ గిఫ్ట్ టు యువర్ చిల్డ్రన్. కమ్ ఆన్, యూ హావ్ టు ఓవర్‌కమ్. వాళ్ళు మీ భుజాల పైన నిలబడి దేవుని సేవ చేసేటట్లుగా వారి కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా! హల్లెలూయా! ఆర్ యూ ఆల్ విత్ మీ? సో, నిన్ను పదునైన నూర్చడం రాణుగా చేస్తాను. ఇంగ్లీష్ బైబిల్‌లో ఏమనుందంటే న్యూ షార్ప్ హావింగ్ టీత్. అంటే ఆ టీత్ షార్ప్ టీత్. షార్ప్ టీత్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వర్డ్స్ దట్ యూ స్పీక్ దట్ విల్ పౌడర్ ద మౌంటైన్. నీవు మాట్లాడే మాటలు ఆ పర్వతాన్ని పౌడర్ లాగా చేసేయాలి. నీవు వెతికినా గూడా కనపడకూడదు ఆ పర్వతం. ఈవెన్ ఇఫ్ యూ సెర్చ్ ఫర్ ఇట్, ఇఫ్ యూ సెర్చ్ ఫర్ ద ప్రాబ్లమ్, ఇఫ్ యూ సెర్చ్ ఫర్ ఇట్, ఇట్ షుడ్ నాట్ బి దేర్. అంతగా మీరు మాట్లాడాలి. అవర్ మౌంటైన్స్ ఆర్ క్రియేటెడ్ బై అవర్ వర్డ్స్. అవర్ మౌంటైన్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై అవర్ వర్డ్స్. మన మాటల ద్వారానే పర్వతాలు క్రియేట్ చేయబడతాయి. మన మాటల ద్వారానే పర్వతాలు తీసివేయబడతాయి. సో, వాట్ ఆర్ యూ స్పీకింగ్? నీ మాటల ద్వారా పర్వతాలను క్రియేట్ చేస్తున్నావా? లేకపోతే పర్వతాలను తీసేసుకుంటున్నావా? ఐ కెన్ హెల్ప్ యూ టు స్టాండ్ విత్ యూ ఇన్ ఫెయిత్ అండ్ ప్రే. మీతో నేను విశ్వాసంలో ఉండి నేను ప్రార్థన చేయగలను. అక్క మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకు ఆన్సర్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళెవరైనా ఉంటే, ప్రార్థన చేస్తున్నాం కరెక్టే. దాని తర్వాత మీరేం మాట్లాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. నేను ప్రార్థన చేసినా ఏం జరగదు. మీరు కంటిన్యూయస్‌గా నెగెటివ్ మాట్లాడుతా ఉంటే. ఇఫ్ యూ స్పీక్ నెగెటివ్, నథింగ్ విల్ హ్యాపెన్. గాడ్ వాంట్స్ యూ టు కోఆపరేట్ విత్ హిమ్ ఇన్ థాట్ మిరాకిల్. గాడ్ వాంట్స్ యూ టు కోఆపరేట్. మీ హార్ట్ అంతా బిట్టర్‌నెస్ పెట్టుకొని, మీ హార్ట్ అంతా అఫెన్స్ పెట్టుకొని, ఇఫ్ యూ స్పీక్ నెగెటివ్, యూ ఆర్ యాక్చువల్లీ బ్లాకింగ్ యువర్ మిరాకిల్. యూ ఆర్ యాక్చువల్లీ బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్. దాని బదులు ఒక రోజంతా ఉపవాసం ఉండి, దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కృమ్మరించి, లెట్ గో ఆఫ్ ద బిటర్‌నెస్. లెట్ గో ఆఫ్ ద అఫెన్స్. ఆ బాధంతా దేవుని సన్నిధిలో కృమ్మరించండి. ఉపవాసం ఎందుకుండాలి? దేవుడిని మార్చటానికి కాదు. మనల్ని మనం మార్చుకోవడానికి. మీ హృదయాలు సాంక్టిఫై చేసుకోండి దేవుని వాక్యంతో. మాట్లాడండి దేవునితో. అడగండి. అప్పుడు దెన్ స్టార్ట్ స్పీకింగ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని మాట్లాడండి. దేవుని వాక్యాన్ని మాట్లాడిన తర్వాత కూడా జరగనిదేముందో నాకు చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్స్ వర్డ్ ఈస్ పవర్‌ఫుల్. హల్లెలూయా! సో, నూర్చని మ్రానుగా చేస్తానంటున్నాడు. సో, నీకు సహాయం చేసే దేవుడు నీతో ఉన్నాడు. అయ్యా! నాకెవ్వరూ లేరు అన్నాడు పక్షవాయువు కలిగిన వ్యక్తి. అతన్ని యేసయ్య స్వస్థపరిచి పంపించాడు. లెగిసి నువ్వు నడవడమే కాదు, నీ పరుపు కూడా ఎత్తుకొనెళ్ళు. గెట్ అప్, టేక్ యువర్ బెడ్ అండ్ గో. అసలు 38 సంవత్సరాలు అసలు లెగిసే ఓపిక కూడా లేని వ్యక్తిని పరుపు కూడా తీసుకొని వెళ్ళమంటే, థాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మొన్నెవరో ఒక 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 ఇక్కడ చర్చ్‌లో ఒక సిస్టర్ నాకు బాగా జ్వరంగా ఉందక్క రాలేను అంటే, నేనన్నాను సాటర్‌డే నేనన్నాను నేను ప్రేయర్ చేస్తాను. నువ్వు హీల్ అవుతావు. యూ ఆర్ కమింగ్ టు చర్చ్ అన్నా. అక్క ప్రేయర్ చేయండి అక్క అన్నారు. దెన్ ఐ సెడ్ చూడు మెడిసిన్ కూడా వేసుకో. మెడిసిన్ వల్ల హీల్ అయితే కొంచెం నీరసంగా ఉంటావు. పరిశుద్ధాత్మ వలన హీల్ అయితే నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉంటావు. హల్లెలూయా! మెడిసిన్ వల్ల హీల్ అయితే యెస్, జ్వరం వల్ల నీరసం ఉంటది. బట్ ఇఫ్ యూ ఆర్ హీల్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్. అండ్ నెక్స్ట్ డే షీ కేమ్ వెరీ స్ట్రాంగ్ బికాజ్ షీ ఈస్ హీల్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా! And you can visit our website. You can know more about our website. There is so many things that you can learn as you dive into our website. Our website is like a buffet. You can go through the prayers, you can go through the testimonies, you can go through the faith confessions. There's a lot to learn, so you can go through the website